హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను సొరకాయ షోర్వా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఈరోజైతే నేను సొరకాయ షోర్వా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే సొరకాయనైతే కొంచెం లేత సొరకాయ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ముందుగా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మసాలా రెడీ చేసి మనం కొద్దిగా వేయించుకొని పెట్టుకుంటే అవి చల్లారిపోతాయి. ఈ లోపైతే సొరకాయనైతే ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని గుప్పటి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగేలోపు అయితే ఇక్కడ సొరకాయ అయితే తొక్క పీల్చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడైతే పల్లీలు అయితే వేగిపోయాయి. వేగిన తర్వాత వాటినైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే సొరకాయ కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పల్లీలను ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని అయితే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత వాటిని కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటన్నింటిని అయితే ఇప్పుడు చల్లారనివ్వాలి. మా పిల్లలైతే కొంచెం సొరకాయ తినడానికి అయిష్టత చూపుతారండి. అందుకోసమనే నేను ఈరోజు ఇలా చేసి పెడతామనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా మసాలాలు వేసామనుకోండి కర్రీ టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలైతే ఇష్టంగా తింటారు. అందుకోసమని నేను ఈరోజైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మిక్సీ బౌల్లోకి పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి వేసుకొని దీన్నైతే మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత అందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని దాన్నైతే పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే సొరకాయ షోర్వా అయితే ప్రిపేర్ చేద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వాటిని చిటపట్లాడేలాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నీ కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సొరకాయ ముక్కలు అనేది కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. సొరకాయ ముక్కలపై కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే అవి త్వరగా మగ్గిపోతాయి. అవి మగ్గిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడైతే కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే సొరకాయలు కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉప్పు కారాలు అనేటివి ఈ ముక్కలకు పట్టేంతసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులోకి ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను అయితే వేసుకోవాలి. ఇందులో తగినంత వాటర్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఇది త్వరగా చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మరి కొంచెం సేపు మగ్గించుకుంటే సరిపోతుంది. సొరకాయ షోర్వా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.